గోవులను రక్షించాలి, గోమాతను పూజించాలి అనే లక్ష్యంగా గోవుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన అయ్యప్ప గురుస్వామి బాలకృష్ణ చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ చేరుకుంది. పెన్గంగా వద్ద గో యాత్రకు పలు హిందూ ధార్మిక సంస్థలు ఘన స్వాగతం పలికాయి. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించారు. శ్రీరామ చంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి ఈ సందర్భంగా గో రక్షణ కోసం చేపట్టిన పాదయాత్ర నిర్వాహకుడు బాలకృష్ణను అభినందించారు. బాలకృష్ణ గురుస్వామి గారు 71 రోజులుగా 2300 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 2300 కిలోమీటర్లు నడుస్తూ కన్యాకుమారి వరకు ఇటువంటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం గోవు ఏ విధంగా ఆధారభూతమవుతుంది అని చెప్పడం కోసం గాను వారి యాత్ర మొదలైంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ ముఖ్యంగా రైతులు వాళ్ళ గ్రామాల్లో ఎక్కడైతే ఆవులు లేవో, ఎక్కడైతే వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఆవులు దూరమైనయో అట్లాంటి వాళ్ళంతా కూడా ఆవు కేంద్రితంగా మన వ్యవసాయాన్ని చేసుకోవాలి. ఒక ఎకరంలో కనుక ఆవు యొక్క పేడతో కనుక మనం చేస్తే చక్కటి అభివృద్ధి జరుగుతుంది, చక్కటి పంటలు పండుతాయనేటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి విషయము. ఒకటి ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ విజ్ఞానం కూడా అందరూ ఆవు పైన దృష్టి పెట్టారు. అందుకోసమే భారతదేశము గో కేంద్రితంగా పనిచేయాలనే సంకల్పంతో ఇవాళ జరుగుతున్నటువంటి ఒక మహాయాత్ర ఇది. ఈ పాదయాత్రలో ఎన్నో గ్రామాలు ప్రయాణం చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ సందేశం ఇస్తూ వస్తున్నారు. గోరక్షణ పాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్లు, 185 రోజులు, 14 రాష్ట్రాల్లో ఈ మహాపాదయాత్ర. ప్రతి ఊరు వాడ దేశీవాలి ఆవుల మహత్యాన్ని చెప్పుకుంటూ గోవు లేకపోతే మన మనుగడ లేదు, అలాంటి గోవులను రక్షించాలని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల ఆవులు హత్యకు గురి కాబడుతున్నాయి. కాబట్టి అలాంటి గోహత్యలు ఆపాలి, గో ఆధారిత వ్యవసాయాన్ని, అదేవిధంగా సహజ సిద్ధంగా జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి గో ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ వాడాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ దేశీవాలి గోవులను రక్షించాలని చెప్పి ఈ పాదయాత్ర చేస్తున్నాము. దాదాపు 9 రాష్ట్రాలు 2350 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేసి ఈరోజు ఆదిలాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ గో బంధువులు, అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది.